హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు కాంపిటీషన్ పరీక్షల్లో విజయం సాధించాలంటే అంత సులువైన విషయం కాదు. అందుకోసం ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని మరీ సంవత్సరాల తరబడి రాత్రులు పగళ్ళ అనక పుస్తకాల పురుగుల్లా చదవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరి విజయం వెనుక వారి కుటుంబం చేసే త్యాగాలు చాలానే ఉంటాయి. అలాగే వ్యక్తిగత సమస్యలను అధిగమిస్తూ ర్యాంకులు తెచ్చుకున్న వారిని చూసి ఉంటాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే వ్యక్తి కథ పూర్తిగా విభిన్నమైనది. మనం ఇప్పుడు చెప్పుకునే వ్యక్తి శ్రీనాథ్. రైల్వే స్టేషన్లో 5 ఏళ్లుగా కూలీ చేస్తున్నాడు. అతని కుటుంబ పరిస్థితుల కారణంగా చదువుకోవాల్సిన వయసులో కుటుంబ బాధ్యతలను భుజానేసుకోవాల్సి వచ్చింది. బాధ్యతల నడుమ చదువు వదిలేయడము అతనికి ఇష్టం లేదు. అయినప్పటికీ 3 సార్లు ప్రయత్నాలు చేశాడు. అయినా ఉద్యోగం రాలేదు. రోజంతా కూలీ పనుల్లో నిమగ్నమయ్యే అతనికి చదువుకునే సమయం ఉండేది కాదు. అందువల్ల ఉద్యోగం తెచ్చుకోవాలన్న కోరిక ఉన్నప్పటికీ దానిని సాధించలేకపోయాడు. అయినా నిరాశ చెందకుండా సమస్యకు పరిష్కారం వెతకాలనుకున్నాడు. అలాగని పని మానేస్తే బ్రతకడం కష్టమవుతుంది. కూలీగా ఉంటూనే చదువుకోవాలని తలచాడు. అందుకోసం ముందుగా స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేశాడు. ఇతను రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం వైఫై ఉంటుంది. దాని ద్వారా నెట్ పొందవచ్చని ఆలోచన వచ్చింది. వైఫై ద్వారా పరీక్షలకు అవసరమైన సిలబస్ను ఇయర్ ఫోన్స్ ద్వారా వినడం అలవాటు చేసుకున్నాడు. అది ఎంతలా అంటే నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లో ఎన్ని రైళ్లు వచ్చి వెళుతున్నా ఆ శబ్దాల మీద ధ్యాస పట్టకుండా ఇయర్ ఫోన్స్లో వినిపించే పాఠాల మీద శ్రద్ధ పెట్టేంత శ్రద్ధ. పగలంతా బరువులు మోస్తూనే పాఠాలు వింటాడు. రోజు మొత్తంలో అతనికి రాత్రులు మాత్రమే ఖాళీ సమయం ఉంటుంది. ఆ సమయంలో పాఠాలు వినేటప్పుడు వచ్చిన సందేహాలను ప్రశాంతంగా తీర్చుకునేవాడు. ప్రస్తుతం పోటీ పరీక్షలకు రాసి ఇంటర్వ్యూ వరకు వచ్చాడు. ఫీల్డ్ అసిస్టెంట్గా ఉద్యోగం సంపాదించాడు. ప్రస్తుతం తన ఊరిలోనే స్థితిగతులను మార్చడానికి ఒక అధికారి అవసరమని తన ఊరిలోనే ఫీల్డ్ అసిస్టెంట్గా వెళ్ళాడు. మనం పేదరికంలో ఉన్నాం, కుటుంబాన్నే పోషించడం సమయం సరిపోదు, ఇంకెక్కడ చదువుకుంటాం అంటూ జీవితాన్ని కూలీగా గడుపుతున్న ఎందరికో ఇది ఒక ఆదర్శం. మనసుంటే మార్గం ఉంటుంది. అది నిరూపించిన ఈయనకు సెల్యూట్ చేయాల్సిందే. సబ్స్క్రైబ్.